గండకీ నదిని నారాయణీ నది అని కూడా పిలుస్తారు. ఈ నది నేపాల్లోని ముక్తినాథ్కు కొంచెం ముందున్న దామోదర్ కుండం నుండి ఉద్భవిస్తుంది. ఈ నదిలో లభించే నల్లటి గుండ్రని శిలలను సాలిగ్రామాలు అంటారు. ఇవి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి హిందువులు పూజిస్తారు. ఈ సాలిగ్రామాలు ఇక్కడ లభించడానికి వెనుక ఒక పురాణ కథ ఉంది. గండకీ అనే స్త్రీ కథ. పూర్వకాలంలో శ్రావస్తి అనే నగరంలో గండకీ అనే ఒక అందమైన స్త్రీ ఉండేది. ఆమె తల్లి వేశ్యవృత్తిలో ఉన్నందున గండకి కూడా అదే వృత్తిని స్వీకరించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆమె తన పనిలో ఒక నియమాన్ని పాటించేది. తను ఏ వ్యక్తితో బేరం కుదుర్చుకుంటే ఆ రోజు సూర్యాస్తమయం వరకు అతనే తన భర్తగా భావించి పూర్తి భార్య ధర్మాన్ని పాటించేది. విష్ణుమూర్తి పరీక్ష. ఒకరోజు గండకి పవిత్రతను పరీక్షించడానికి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు ఒక ధనవంతుడి రూపంలో వచ్చాడు. గండకి అతడిని స్వీకరించింది. అయితే అతడు తనకు ముందుగా స్నానం చేయించి కడుపునిండా భోజనం పెట్టమని కోరాడు. గండకి అతడిని స్నానం చేయించడానికి దుస్తులు తీయగానే అతడి ఒంటినిండా కుష్ఠురోగం పుండ్లుపడి దుర్వాసన వస్తోంది. గండకి తల్లి ఆ వ్యక్తిని తరిమేయమన్నా గండకి మాత్రం అందుకు అంగీకరించలేదు. తాను భర్తగా స్వీకరించిన వ్యక్తికి సేవ చేయడమే తన ధర్మమని భావించింది. ఏమాత్రం అసహ్యం పడకుండా అతనికి సుగంధ తైలం రాసి గోరువెచ్చని నీటితో స్నానం చేయించింది. శుభ్రమైన వస్త్రాలు చుట్టింది. పుండ్ల కారణంగా తినలేకపోతున్న అతడికి తన చేతులతోనే తినిపించింది. అతడు తిన్న కంచంలోనే తాను కూడా తిన్నది. ఆ రాత్రంతా పక్కన కూర్చుని విసురుతూ సేవ చేసింది. ఆ రోగం కారణంగా ఆ రాత్రే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గండకి తన భర్త మరణించినట్లు భావించి ఆనాటి ఆచారం ప్రకారం సహగమనం చేయడానికి నిర్ణయించుకుంది. దహన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసి చితిలో దూకడానికి సిద్ధమవుతుండగా ఆ మంటలు మల్లెలయ్యాయి. మరణించిన వ్యక్తిరూపం మాయమై అక్కడ శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. గండకి పవిత్రతకు నిష్టకు పరవశించిన విష్ణువు ఆమెను మెచ్చుకుని వరం కోరుకోమన్నాడు. అప్పుడు గండకి, ప్రభూ, నా నిష్టను మీరు మెచ్చినట్లయితే మీరు నన్ను ఎప్పటికీ విడిచివెళ్లవద్దు అని కోరింది. గండకి కోరిక విన్న శ్రీమహావిష్ణువు చిరునవ్వుతో తాను శిలరూపం దాల్చవలసి వచ్చిన కారణాన్ని వివరించాడు. గండకి, నేను ఒక శాపం కారణంగా శిలరూపం దాల్చవలసి ఉంది. పూర్వం జలంధరుడు అనే మహాశక్తిమంతుడైన రాక్షసుడు ఉండేవాడు. ఇతను తన భార్య అయిన వృందాదేవి పతివ్రతా ధర్మం యొక్క శక్తి కారణంగా ముల్లోకాలను పీడిస్తున్నా ఎవరికీ ఓడిపోయేవాడు కాదు. దేవతలు మునులు మొరపెట్టుకోగా జలంధరుడిని సంహరించాలంటే వృందాదేవి పాతివ్రత్యం భంగమవ్వాలని నేను గ్రహించాను. అప్పుడు నేను జలంధరుడు వేషంలో వృందాదేవి దగ్గరకు వెళ్లి ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేశాను. వెంటనే శివుడు అసలైన జలంధరుడిని సంహరించాడు. మోసపోయిన విషయం తెలుసుకున్న వృందాదేవి ఆగ్రహించి, నీవు శిలగా రాయిగా మారిపోదువుగాక అని నన్ను శపించింది. ఆ శాపాన్ని మన్నించడానికి నేను శాలిగ్రామ శిలరూపంలో అవతరించవలసి వచ్చింది. ఆ తరువాత వృందాదేవి తన దేహాన్ని విడిచిపెట్టి తులసి మొక్కగా జన్మించింది. అందుకనే నా రూపమైన శాలిగ్రామాన్ని తులసి ఆకులతో పూజిస్తేనే పూజ సంపూర్ణమవుతుంది. తన శాపాన్ని వివరించిన విష్ణువు గండకితో, నువ్వు నది రూపంలోకి మారు. అప్పుడు నేను శాలిగ్రామ శిలల రూపంలో నీ గర్భంలో అంటే నీ ప్రవాహంలో ఎల్లప్పుడూ నివసిస్తాను. నీవు ఈ లోకంలో పవిత్రమైన నదిగా పూజలందుకుంటావు. నీ ప్రవాహంలో లభించే రాళ్లన్నీ నా రూపాలే అవుతాయి అని వరమిచ్చాడు. ఆ విధంగా గండకీ ఆ మరుజన్మలో గండకీ నదిగా మారింది. ఈ నదిలో లభించే ప్రతి శాలిగ్రామ శిల కూడా విష్ణుస్వరూపంగా పూజలందుకుంటోంది. గండకీ నది తీరంలోనే ముక్తినాథ్ క్షేత్రం ఉంది. ఇది శక్తిపీఠంగా కూడా ప్రసిద్ధి. ఇక్కడ సతీదేవి యొక్క చెక్కిలి భాగం పడినట్లు చెబుతారు. అందుకే ఈ నదికి గండకి, గండం అంటే చెక్కిలి అనే పేరు వచ్చిందని కూడా ఒక నమ్మకం ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.